Hello, hi everyone. Welcome to Mikosam Health and Education channel. Today topic is MSc Life Sciences courses in AIIMS. సో ఇందులో చాలా కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ గురించి చాలా మందికి తెలియదండి. అంటే ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కెరియర్ అనేది ఎలా ఉంటుందో తెలియక చాలా మంది జాయిన్ అవ్వట్లేదు. సో తెలిసిన వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాస్తున్నారు, సింపుల్గా సీట్స్ వస్తున్నాయి. బట్ ఈ కోర్సెస్ గురించి మీరు ఒక్కసారి తెలుసుకున్న తర్వాత ఎంబీబీఎస్లో సీట్ రాలేదు, డాక్టర్ అవ్వలేదనే ఆలోచన మీకు రాదు. ఎందుకంటే ఎంబీబీఎస్ సీట్ రాలేదంటే చాలా సోర్సెస్ ఉన్నాయి. ఎంబీబీఎస్ కంటే బెస్ట్ కోర్సెస్ చాలా ఉన్నాయి. వాటి గురించి ఆల్రెడీ వీడియో చేశాను, మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. అందులో వచ్చేసి ఎంఎస్సి అండ్ మెడికల్ ఫిజియాలజీ, మెడికల్ అనాటమీ అనేది ఒక బెస్ట్ కోర్స్. మెడికల్ అనాటమీ ఒకటే కాదు, ఎంఎస్సిలో వచ్చేసి లైఫ్ సైన్సెస్లో వచ్చేసి ఎంఎస్సి మెడికల్ అనాటమీ, మెడికల్ బయోకెమిస్ట్రీ అండ్ బయోఫిజిక్స్ అండ్ మెడికల్ ఫిజియాలజీ, మెడికల్ ఫార్మకాలజీ అండ్ మెడికల్ రీప్రొడక్టివ్ బయాలజీ అండ్ క్లినికల్ ఎంబ్రాయిడియాలజీ అండ్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ, ఈ కోర్సెస్ అయితే ఉన్నాయి. వీటన్నిటి గురించి ఒకే వీడియోలో చెప్పడం చాలా కష్టం. వీటన్నిటికీ ఒకటే నోటిఫికేషన్ వచ్చింది ఎయిమ్స్లో. బట్ నేను వీటి గురించి ఒక కెరియర్ ఆప్షన్ చెప్పుకుంటూ ఒక్కొక్క వీడియో చేస్తాను. సో అప్పుడే మీకు ఈ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకుంటే ఎంత బాగుంటుంది, కెరీర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అన్ని వీడియోస్కి సంబంధించి ఒకే వీడియోలో చెప్తే వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేను ఒకే దాంట్లో చెప్పట్లేదు. ఈరోజు ఈ వీడియోలో మాత్రం ఎంఎస్సి ఇన్ మెడికల్ అనాటమీ అండ్ మెడికల్ ఫిజియాలజీ కెరియర్ ఆప్షన్స్ గురించి ఎలా ఉంటుంది అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో లెట్స్ గో. ఈ కోర్స్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరెవరు చేయొచ్చు అంటే ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ వొకేషనల్ సైన్స్ చేసిన వాళ్ళు, బీ ఫార్మసీ చేసిన వాళ్ళు, బీఎస్సీ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఫిజియోథెరపీ, బీఎస్సీ లైఫ్ సైన్స్ చేసిన వాళ్ళు 3 years కోర్స్ ఉన్నా కూడా చేయొచ్చు. లేదంటే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేసిన వాళ్ళు కానీ, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ ఈ కోర్సెస్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో ఆల్రెడీ చెప్పాను. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. స్క్రీన్ పైన కనిపిస్తున్న www.aimsexams.ac.in అనే వెబ్సైట్లో మీరు లాగిన్ అయితే అన్ని డీటెయిల్స్ ఉంటుంది. ఫస్ట్ మీరు క్లియర్గా చదవండి, తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ మంత్ 5th నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ. నెక్స్ట్ మంత్ April 4, 2024 వరకు ఉంటుంది. ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ కూడా ఉంటుంది. జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీకి 2000, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1600 ఉంటుంది. ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ నుంచి కానీ డెబిట్ కార్డ్ నుంచి కానీ పేమెంట్ చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆల్ మెమోస్ కావాలి. అంటే ఎస్ఎస్సి నుంచి మీకు డిగ్రీ వరకు ఆల్ మెమోస్ కావాలి. ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది జనరల్గా మీకు కావాల్సిన ఆన్లైన్ చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్స్. సో దీని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ డిగ్రీ లెవెల్లో ఉన్నట్టే ఉంటుంది, పెద్దగా ఏం ఉండదు. దీనికి సిలబస్ అంటూ ఏం ఇవ్వలేదు ఎయిమ్స్ వాళ్ళు. జస్ట్ మీ డిగ్రీలో ఉన్న సిలబసే వస్తుంది జనరల్గా. సో దాని గురించి మీరు పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఈ అడ్మిషన్ ప్రాసెస్ గురించి. నెక్స్ట్ మీకు వచ్చేసి ఈ కోర్స్ చేసుకున్న తర్వాత మీకు కెరియర్స్ అనేది ఎలా ఉంటుంది అనేది మెయిన్. అడ్మిషన్ తీసుకోవడం మెయిన్ కాదు, కెరియర్ ఉంటేనే అడ్మిషన్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కెరియర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాస్టర్ సైన్స్ ఇన్ మెడికల్ అనాటమీ, ఇది ఒక గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. ఇందులో ఏం చదువుతారు మీరంటే బేసిక్ ఫోకస్ హ్యూమన్ అనాటమీ గురించి ఉంటుంది. సో కంప్లీట్ హ్యూమన్ అనాటమీ ఎంబీబీఎస్ వాళ్ళకి, ఎండి వాళ్ళకి ఏదైతే చెప్తారో అదే అనాటమీ ఇందులో చెప్తారు. చాలా డెప్త్గా ఉంటుంది అండ్ కంప్లీట్గా అనాటమీకి రిలేటెడ్ డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇందులో కంప్లీట్గా మీకు అడ్వాన్స్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్కి సంబంధించిన అనాటమికల్ సైన్స్ గురించి మీరు బాగా నేర్చుకుంటారు. ఇంక్లూడింగ్ గ్రాస్ అనాటమీ, హిస్టాలజీ, ఎంబ్రాయాలజీ అండ్ న్యూరో అనాటమీ, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి డెప్త్గా చదువుతారు. చాలా మీకు అంటే ఈక్వల్ టు ఒక ఎంబీబీఎస్ ఎండి వాళ్ళకి ఎలా ఉంటుందో అంత డెప్త్గా మీకు ఉంటుంది. అయితే ఈ కోర్స్ చేసుకున్న తర్వాత మనకి కెరియర్ అనేది ఎలా ఉంటుంది, ఇప్పుడే కాదు చాలా వరకు ఎంఎస్సి మెడికల్ అనాటమీ చేసుకున్న తర్వాత మీకు కెరియర్ ఆప్షన్ అనేది ఎలా ఉంటుందో కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ మీరు కెరియర్ వచ్చేసి అనాటమీ ఫ్యాకల్టీ లేదంటే అనాటమీ ప్రొఫెసర్గా పనిచేయచ్చు. ఎక్కడ పనిచేయచ్చు అంటే మెడికల్ కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మెయిన్ ఫోకస్ ఉంటుంది. మెయిన్ అవసరాలు ఇక్కడే ఉంటుంది. సో చాలా మంది మెడికల్ కాలేజ్లు ఏం చేస్తున్నారు అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అదర్ కంట్రీస్లో కూడా ఎవరైతే మెడికల్ ఎంఎస్సి చేసి ఉన్నారో, ఎంఎస్సి పిహెచ్డి చేసి ఉంటారో వాళ్ళకే ఈ అనాటమీ టీచ్ చేయడానికి ఫ్యాకల్టీగా పెట్టేస్తున్నారు, ప్రొఫెసర్గా ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళకి అవకాశాలు అనేది ఎక్కువ ఉంది. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మెడికల్ అనాటమీ ఫ్యాకల్టీ లేదంటే ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు. అన్ని మెడికల్ కాలేజెస్, డెంటల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, అలాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ స్టూడెంట్కి కూడా చేయొచ్చు. మోస్ట్లీ రీసెర్చ్ సెంటర్లో వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అనాటమీ డిమాన్స్ట్రేటర్. దే కెన్ వర్క్ యాజ్ ఎ అనాటమీ డిమాన్స్ట్రేటర్ ఆర్ ట్యూటర్ ఇన్ మెడికల్ స్కూల్స్ అండ్ మెడికల్ కాలేజెస్
assistant in anatomy dissections, teaching anatomy laboratory sessions and supervising student learning. ఇలా చాలా వర్క్ చేయొచ్చండి అనాటమీ డెమాన్స్ట్రేటర్గా. నెక్స్ట్ వచ్చేసి మీకు రీసెర్చ్ సైంటిస్ట్. మీకు అడిషనల్గా రీసెర్చ్ సైంటిస్ట్గా మీకు చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. మెడికల్ కాలేజ్ యూనివర్సిటీసే కాకుండా మెడికల్కి సంబంధించి చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్గా చూసుకుంటే రీసెర్చ్ సైంటిస్ట్గా చాలా అవకాశాలు ఉంటుంది. అంటే WHO కానీ యూనిసెఫ్ ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటుంది. ICMR ఇండియాకి సంబంధించి, IMB ఇలాంటి చాలా ఉన్నాయి. సో ఇండియాలోనే టాప్ మోస్ట్ రీసెర్చ్ సెంటర్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ కూడా మీరు రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేయచ్చు. నెక్స్ట్ మీకు మెడికల్ రైటర్, మెడికల్ ఎడిటర్. ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. MBBS, MD అండ్ ఇలా స్పెషలైజేషన్ కోర్స్ చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రొఫెసర్గా సెట్ అవుతారు, లేదంటే ఎక్కడైనా హాస్పిటల్లో పనిచేస్తారు. అలాంటి వాళ్ళు బిజీ లైఫ్లో మెడికల్కి సంబంధించిన గ్రాడ్యుయేట్ బుక్స్ రాయాలంటే చాలా కష్టం. సో వాళ్ళంతా టైం తీసుకోరు. వాళ్ళ ఫోకస్ మొత్తం ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసింది వాళ్ళ రీసెర్చ్లో అండ్ బుక్స్ రాయడానికి అంత టైం వేస్ట్ చేయలేరు వాళ్ళు. చాలామంది వాళ్ళందరూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో ఉంటారు, వర్క్ లోడ్లో ఉంటారు. స్పెషల్గా బుక్స్ రాయాలంటే చాలా కష్టం వాళ్ళకి. కాబట్టి ఎవరైతే MSCలో మెడికల్ అనాటమీ చేసి ఉంటారో వాళ్ళకి కంప్లీట్గా మెడికల్కి సంబంధించిన టర్మినాలజీ కానీ నాలెడ్జ్ కానీ బాగుంటుంది. ఓరల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ రాయడంలో మెడికల్ రైటర్గా, ఎడిటర్గా వీళ్ళకి మంచి అవకాశాలు ఉంటుంది. చాలామంది పేపర్స్ రాస్తూ ఉంటారు. సో వాళ్ళకి గైడ్ చేయొచ్చు, ఓన్గా బుక్స్ ప్రింట్ చేయొచ్చు. ఈరోజు నర్సింగ్ వాళ్ళకి కానీ, పారామెడికల్ కోర్సెస్ అంటే అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కోర్స్ కానీ సరైన బుక్స్ అనేది లేదు, చాలా వరకు లేవు, అంత బాగా ఏం లేదు నాకు తెలిసి. సో అలాంటి వాళ్ళకి చాలా సింపుల్ వేలో కొన్ని బుక్స్ రాయొచ్చు. ఇలాంటి అవకాశాలు మెడికల్ రైటర్గా చాలా అవకాశాలు ఉన్నాయి. MSc మెడికల్ అనాటమీ చేసిన వాళ్ళకి ఈ అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏ జాబ్ సోర్స్ లేకున్నా ఈ కోర్స్ చేసుకుంటే ఈ బుక్స్ ప్రింటింగ్లోనే మీరు లక్షల్లో సంపాదించవచ్చు, ఇది మాత్రం ష్యూర్. నెక్స్ట్ మెడికల్ ఇలస్ట్రేటర్. They can pursue career as a medical illustrator, creating anatomical illustrations, diagrams and visual aids for medical textbook, educational material, surgical guides and patient education research. ఇప్పుడు ఉన్నది AI జనరేషన్. AI జనరేషన్లో మెడికల్ నాలెడ్జ్కి సంబంధించిన, మెడికల్ టీచింగ్కి సంబంధించిన కొత్త ఎయిడ్స్ వస్తున్నాయి. సో ఈ టెక్స్ట్ బుక్ చదవాలంటే చాలా మంది కష్టం. సో ఈ రోజు అంతా 3D కాలం కదా, AI 3D కాలం కాబట్టి ఏదన్నా విజువల్స్ అనేది 3Dలో ఉండి AI అంటే సాఫ్ట్గా చాలా ఫాస్ట్గా వచ్చే టెక్నాలజీ వచ్చింది. అవన్నీ చేయాలంటే ఈ మెడికల్ ఇల్లుస్ట్రేటర్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఇలా మీకు ఈ కెరియర్ కూడా ఆప్షన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండ్ ఫోరెన్సిక్స్ ఆంథ్రోపాలజిస్ట్. ఇక్కడ కూడా మీరు వర్క్ చేయొచ్చు. సో ఆంథ్రోపాలజిస్ట్ అనేది MSc తర్వాత ఇక్కడ కూడా మీరు చేయొచ్చు, ఎందుకంటే ఫోరెన్సిక్ సైన్స్ కూడా ఒక పార్ట్గా ఉంటుంది మీకు. నెక్స్ట్ మెడికల్ ఇమేజింగ్ స్పెషలిస్ట్. మెడికల్ ఇమేజింగ్ స్పెషలిస్ట్గా మీరు చాలా సెంటర్స్ ఉన్నాయి. చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వరకు మెడికల్ కాలేజీలలో కూడా వీటికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే మీకు మెడికల్ ఇమేజింగ్ అంటే సచ్ యాజ్ ఎక్స్రే కానీ, సిటీ కానీ, MRI, అల్ట్రాసౌండ్, డాప్లర్స్, ఇవి స్కాన్ రిలేటెడ్, రేడియాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మెడికల్ ఇమేజింగ్ స్పెషలిస్ట్గా వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్. క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్గా మీరు ICMRలో దాదాపుగా 36 బ్రాంచ్ ఉంటాయి. నేను ఓన్లీ ICMRకి సంబంధించి మాత్రమే చెప్తున్నాను. ఇలాంటి ఇండియాలో చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఎక్కడైనా మీరు పనిచేయచ్చు. క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి చాలా ప్రాజెక్టులు ఉంటాయి. ఏ ప్రాజెక్టులు చేసినా మినిమం 10 years, 15 years, 20 years అలా ఉంటుంది. మీకు గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ఇలాంటి ఒక్క ప్రాజెక్ట్ పట్టుకుంటే చాలు, మీకు కోట్లల్లో డబ్బులు వచ్చేస్తుంది. ఒక ప్రాజెక్ట్ అంటే గవర్నమెంట్ ప్రాజెక్టులు ఉంటాయి అండ్ ప్రైవేట్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. సో కొన్ని దేశాలు వాళ్ళ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉంటాయో అంత బాగా లేనప్పుడు రీసెర్చ్ చేయడానికి వేరే కంట్రీస్ నుంచి కూడా తీసుకుంటారు. అలాంటి రీసెర్చ్లో మనం కూడా భాగమై రీసెర్చ్ చేయొచ్చు. ఇలా క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్గా పని చేయొచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇవే కాకుండా మీకు టీచింగ్ ఫ్యాకల్టీగా ఉంది, రీసెర్చ్లో ఉంది అండ్ కాలేజీలలో ఉన్నాయి, హాస్పిటల్లో ఉన్నాయి, అన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మీరు ఓన్గా ఇప్పుడు AI కాలంలో ఓన్గా టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఎవరైతే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారో, MBBS వాళ్ళు కానీ, BDS వాళ్ళు కానీ, అండ్ నర్సింగ్ వాళ్ళు కానీ, పారామెడిక్స్ కానీ, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారో
ఉంటారో వాళ్ళకి ఆన్లైన్ సెంటర్లో కానీ ఓన్ సెంటర్ కానీ పెట్టేసి కాంపిటేటివ్ రిలేటెడ్ మెడికల్కి సంబంధించిన కాంపిటేటివ్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదు మీకు నాలెడ్జ్ ఉంది, పిహెచ్డి చేశారు, డాక్టరేట్ ఉంది, ఒక క్లినిక్లో కానీ ఒక హాస్పిటల్లో కానీ డాక్టర్కి అసిస్టెంట్గా పనిచేయచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. నేను చెప్తూ ఉంటే ఇంకా చాలా ఉంటుంది, అన్ని చెప్పలేను ఒకే వీడియోలో. సో సందర్భం అనుసారంగా దీనికి సంబంధించిన ఆల్రెడీ వీడియోలు చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో. అన్ని వీడియోస్లో కొన్ని చెప్తూ ఉంటాను. సో ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి మెడికల్ ఫిజియాలజీ. ఇందులో కూడా ఆల్మోస్ట్ అనాటమీ ఫిజియాలజీకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. దీంట్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఈ మెడికల్ ఫిజియాలజీ చేసిన వాళ్ళు ఎక్స్ట్రా ఏముంటుంది కెరియర్ ఆప్షన్ అంటే మెడికల్ సేల్స్ రీప్రజెంటేటివ్ ఇక్కడ పనిచేయచ్చు. వీళ్ళేంటంటే ఫార్మసిటికల్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో ఫార్మా కంపెనీస్ ఇక్కడ పనిచేయచ్చు, లేదంటే మెడికల్ డివైజెస్ ఏదైతే ఉంటాయో కంపెనీస్ అక్కడ పనిచేయచ్చు. వీళ్ళకి ఒక అవకాశం ఏంటంటే ఎక్స్ట్రా మెడికల్ డివైజెస్ ఉంటాయి కదా, ఇప్పుడు సిటీ స్కాన్ మిషన్ ఉంది, ఎక్స్రే మిషన్స్ ఉన్నాయి, ఈసీజీ మిషన్స్ ఉంటుంది, ఇలాంటి చాలా మిషన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన కంపెనీస్ ఎవరైతే తయారు చేస్తారో అక్కడ ప్రమోటర్గా పనిచేయచ్చు, సేల్ ప్రొడక్టర్ మేనేజర్గా పనిచేయచ్చు. ఇలా చాలా అవకాశాలు ఉంటుంది వీళ్ళకి కూడా. సో ప్రోడక్ట్ రిలేటెడ్ ఫిజియాలజీ, మానిటరింగ్ అండ్ డయాగ్నోస్టిక్ అండ్ థెరపెటిక్స్ ఇలా అవకాశాలు చాలా ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ ఎడ్యుకేటర్, వీళ్ళు కూడా పనిచేయచ్చు. అంటే ఆర్గనైజేషన్స్లో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేయచ్చు, హెల్త్ ఎడ్యుకేటర్గా పనిచేయచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పనిచేయచ్చు, కార్పొరేట్ వెల్నెస్ ప్రోగ్రాంలో పనిచేయచ్చు. అండ్ ఇదే కాకుండా మీకు ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ అండ్ కౌన్సిలింగ్ టు టాపిక్ రిలేటెడ్ ఫిజియాలజీ, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అండ్ డిసీజ్ ప్రివెన్షన్. ఓకే, ఈ కోర్స్కి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఎక్కడ చేస్తే బాగుంటుంది అండ్ ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి? నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఇండియాలో చాలా ప్రైవేట్ కాలేజ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి, కానీ అన్ని కాలేజీలు చేయకండి. దీనికి సంబంధించి ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్ చాలా ఉన్నాయి, అందులో కొన్ని మాత్రమే చెప్తాను నేను. అందులో చేరితే ఇంకా బెస్ట్ ఆప్షన్. లేదు అంటే ఇవి కాకుండా చాలా ఉన్నాయి, బట్ అక్కడ చూసి మీరు జాయిన్ అవ్వండి. ఫ్యాకల్టీ ఎలా ఉందో అండ్ కాలేజ్ కానీ యూనివర్సిటీ రివ్యూ చూసి జాయిన్ అవ్వండి. అందులో వచ్చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ న్యూఢిల్లీ, అండ్ సెకండ్ వచ్చేసి జిప్మార్ చండీగఢ్లో ఉంటుంది, ఇక్కడ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణే అండ్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ సిఎంసి వెల్లూర్, ఇది చెన్నైలో ఉంటుంది. జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ జిప్మార్ పుదుచ్చేరి, అండ్ కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ లక్నో, మద్రాస్ మెడికల్ కాలేజ్ చెన్నై, జిఎస్ఎంసి మెడికల్ కాలేజ్ ముంబై. ఇవైతే టాప్ కాలేజెస్ నా దృష్టిలో. సో మీరు రివ్యూ చూడండి. నాకు తెలిసి ఇవన్నీ చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ అండ్ చాలా కాలం నుంచి ఉన్నాయి, అండ్ ఇక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పేది ఎయిమ్స్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో అయితే నోటిఫికేషన్ వచ్చింది, మిగతాది నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయినాయి. నాకు తెలిసినప్పుడు నేను డెఫినెట్గా మిగతా వీడియోస్ కూడా చేస్తాను. సో ఇదండి ఎంఎస్సి మెడికల్ అనాటమీ కెరియర్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ బెస్ట్ ఆప్షన్ ఎలా ఉంటుందో కంప్లీట్గా అన్ని చెప్పాను. ఇంకా చాలా చెప్పొచ్చు, బట్ వీడియోలో అంతా చెప్తే ఇంకా వీడియో చాలా లెంత్ అవుతుంది, ఎవరు చూడరు కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఇంతవరకు చాలా అనుకుంటున్నాను మీకు. సో ఇదండి ఎంఎస్సి అనాటమీ అండ్ ఫిజియాలజీకి సంబంధించిన కెరియర్ ఆప్షన్స్ అండ్ కాలేజెస్ లిస్ట్. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదు. సో మీరు ఏది చేసుకున్నా బాగానే ఉంటుంది. అంటే అనాటమీ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి, లేదంటే ఫిజియాలజీ పెట్టుకోండి. సో ఫిజియాలజీ చేసుకుంటే ఎడ్యుకేటర్గా బాగా అవకాశాలు ఎక్కువ ఉంటుంది, టీచింగ్ ఫ్యాకల్టీగా. సో ఇదే పెద్దగా తేడా ఏమి ఉండదు. ఆల్రెడీ మా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కొన్ని కెరియర్కి సంబంధించిన స్పెషల్ కోర్సెస్ గురించి. సో అవి కూడా చూడండి, మీకు అవగాహన వస్తుంది. అన్నీ ఒకే వీడియోలో చెప్పాలంటే చాలా కష్టం. నేను కొన్ని వీడియోస్లో వీటి గురించి చెప్పాను. సో అవి కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఏదైనా డౌట్ ఉందంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 యాప్ నుంచి కాల్ చేయొచ్చు. విన్ టుడే అకాడమీ 4 CM అనే ఒక ఐడి ఉంటుంది, అందు నుంచి మీరు కాల్ చేస్తే నేను మాట్లాడతాను, మీ డౌట్ అని క్లియర్ చేస్తాను. చాలామంది డైరెక్ట్ కాల్ చేస్తున్నారు. డైరెక్ట్ కాల్ చేస్తే అందరికీ ఆన్సర్ ఇవ్వాలంటే చాలా కష్టం, కాబట్టి అర్థం చేసుకోండి. సో ఇదండి ఎంఎస్సి మెడికల్ అనాటమీ కోర్సెస్ గురించి. ఈ వీడియో అనేది మీకు నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.